లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా 2-3 పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు పెమ్మసాని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు. ఇవాళ గుంటూరు 1తో సహా 7 కొట్టేస్తున్నారు. చూసుకోండి మీరు కావాలంటే. గుంటూరు 1 జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది అపోహపడుతున్నారు. కానీ గుంటూరు 1లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో. అలాగా గుంటూరు కానీ అంటే 7 అసెంబ్లీలు నేను చెప్పేది. మన నియోజకవర్గం కానీ, కాకినాడ కానీ, అమలాపురం, ఇలా ఎన్నో చోట్ల, నెల్లూరు నుంచి ఇటు స్వీప్. రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది. 25 లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఓవరాల్గా ఇంపాక్ట్. రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది. 90% సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 60% ఇస్తుంది. కొన్ని కేటగిరీస్కి, ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం వేస్తుంది. సో ఏదైనా అందరికీ కూడా 90% వచ్చేలాగా చేస్తామని చెప్పారు. కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తిగా, రైతులందరూ కూడా ఇటే. ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి, ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాడ్యంలో మతాన్ని స్మరించి ఇటువంటి అడపదడప ఓట్లు తప్ప 20% ఉండొచ్చు. ఆ 20% పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం. ఇంకొంతమంది అమాయకులు వేస్తారనుకుందాం. ఏది ఏమైనా 35 అప్పర్ లిమిట్ 40% మధ్యన వాళ్ళు ఉంటే 55% ఖచ్చితంగా గత 48 ఉండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఆ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. గ్యాప్ ఈజ్ వైడనింగ్. ఒకప్పుడు నేరోలో టైట్ కంటెస్ట్లు అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ రేట్కి ఈ కూటమి వచ్చేసింది. సో అందుకనే వాళ్ళు ఏదో రకాల ప్రలాపనలు ఇవన్నీ కూడా సాక్షుడు రాసుకుంటున్నాడు. చాప్టర్ క్లోజు.